హాయ్ అండి. మొన్న గౌన్ కట్ చేశాను కదండీ! అది కుడుతున్నానండి. ఇది పై పార్ట్ అండి. లైనింగు లోడింగ్ చేస్తున్నానండి. కట్ చేసేస్తున్నానండి. ఎక్స్ట్రా ఉన్నది లోడింగ్ చేసి మజ్జిగ మడతేసుకొని మెడ మోడలు కట్ చేసుకుంటున్నానండి. ఎంత మెడ కావాలో చూసుకొని మోడల్కి కట్ చేసుకుంటున్నానండి. మోడల్కి చేతులైతే బుట్ట చేతులు పెడుతున్నానండి. చేతులకి పచ్చ పెట్టానండి. బుట్ట చేతులు కింద బాహుబలి అండి అంచు పెట్టానండి. అంచు పెట్టి లోడింగ్ చేస్తానండి. బుట్ట చేతులు అయితే ఇవి ఎదర మోడల్ పెట్టాను కదండి. ఆ మోడల్కి కింద పచ్చలంగా క్లాత్ వేసానండి. మోడల్కి బాడీ మీద పెట్టేసి కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని సూది పెట్టేసుకొని అక్కడ లోడింగ్ చేస్తున్నానండి. లోడింగ్ చేసేసి కటింగ్ చేసేసి మోడల్ కరెక్ట్గా వచ్చింది కదండి. కొలతలు వేసుకుంటున్నానండి. వచ్చిందా లేదా అని మెడ చూసుకొని కరెక్ట్గా మెడ కట్ చేసేస్తున్నానండి. చూసుకొని దానికి గోటేస్తున్నానండి. మెడకి కూడా అంచు పట్టు ముక్క వేస్తున్నానండి. గోటు లావుగా ఉంటుందని థ్రెడ్ అయిపోకుండా క్లాత్ కుట్టేస్తున్నానండి. అలాగే లావుగా వస్తే కొంచెం బాగా లుక్గా కనపడుద్దని మెడ కుట్టానండి. ఎదర పార్ట్ అయితే అయిపోయింది. వెనక పార్ట్ కూడా లోడింగ్ చేస్తున్నానండి. వెనక పార్ట్ లోడింగ్ చేసి కట్ చేసేస్తున్నానండి. వెనక పార్ట్ అయితే పలక మెడ పెట్టానండి. గోటేసాను. 2 జాయింట్ చేసేసాను. ఇప్పుడు బుట్ట చేతులు వేసేద్దామని బాడీకి బుట్ట చేతులు వేస్తున్నానండి. బాడీకి బుట్ట చేతులు జాయింట్ చేసేస్తున్నానండి. బుట్ట చేతులు అయిపోయినాయి. ఇవి నడుంకి బెల్ట్కి వెనమాల బొందులు కట్టుకోవటానికి బొందులు కొడుతున్నానండి. గౌన్కి డాట్స్ లాగుతున్నానండి. కొంచెం షేప్ వస్తుందండి నడుం కాడ. డాట్స్ లాక్కుంటే ఇవి డాట్స్ కంపల్సరీగా వేసుకోవాలండి గౌన్కి ఎప్పుడైనా. మెజర్మెంట్స్ గౌన్ కొడటానికి పైన చేతులు కొంచెం లోడింగ్ చేస్తున్నానండి. లోడింగ్ చేసుకొని తర్వాత లైనింగ్ కూడా లోడింగ్ చేసుకుంటున్నానండి. కింద గౌన్ కొడటానికి గౌన్కి ఇగోండి చీర ముక్క కట్ చేసుకున్నాం కదండి. అది అతికేస్తున్నానండి బాడీకి. చీర పెద్ద క్లాత్ తీసాం కదండి. ఎక్కువగా ఉందండి. పెద్ద పెద్ద కుచ్చులు పెడుతున్నానండి. పెద్ద పెద్ద కుచ్చులు పెట్టేసి లోన కంట పెట్టేసి కుట్టేసానండి. పైన లైనింగ్ కూడా లోడింగ్ చేసేస్తున్నానండి. లైనింగ్ కూడా పెద్ద పెద్ద కుచ్చులే పెట్టేసానండి. లైనింగ్ అయిపోయిందండి. కుట్టేసానండి. ఈ నడుం చుట్టూ కుట్టేస్తున్నానండి. లేకోకుండా అణిగి ఉంటుందండి. నడుం చుట్టూ కూడా బెనారస్ కదండి లేసిపోద్దండి. అందుకని ఇప్పుడు కొలతలు కొలుసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కుట్టేస్తున్నానండి. ఈ నడానికి బొందులు కుట్టుకున్నాం కదండి. ఆ బొందులు కరెక్ట్గా మార్జిన్లో పెట్టేసుకొని అది కూడా లోడింగ్ చేసేస్తున్నానండి. సైడ్లు కలిపేస్తున్నానండి. సైడ్లు కలిపేటప్పుడు లైనింగు చీర క్లాత్ 2 కలవకోకుండా చీర క్లాత్ విడిగా లైనింగ్ విడిగా కుట్టుకోవాలండి. సగం వరకు కుట్టుకొని ఇప్పుడు లైనింగ్ విడిగా కుడుతున్నానండి. చీర క్లాత్ కుట్టేసాను. లైనింగ్ విడిగా కుడుతున్నానండి. అట్లా విడిగా కుట్టడం వల్ల బాగుంటుందండి. అక్కడ గౌన్ అయితే కుట్టేసానండి. తిరగలు తీస్తున్నానండి. చూడండి ఎలా ఉందో. తిరగలు అయితే తీసానండి. గౌన్ అయితే ఇదిగోండి మోడల్ ఇలా పెట్టి కుట్టానండి. చూడండి ఇదిగోండి గౌన్ అయితే కుట్టేసానండి. ఇప్పుడు వెనకమాల థ్రెడ్లో కట్టుకోవడానికి ఎదర బొందులు అవి కుట్టుకోవాలండి. కుచ్చులు పెట్టుకోవాలండి గంటలో. ఇదిగోండి కుట్టేసానండి. ఇవి కూడా కుడుతున్నానండి. గంటలు కుడుతున్నానండి. ఇదిగోండి గంటలు అయితే పెట్టేసాను. గౌన్ అయితే నచ్చితే లైక్ చేయండి.